ఫ్రెండ్స్, ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర అయితే మన డ్రైవర్ అన్నది స్ట్రైక్ అయితే నడుస్తుంది, ధర్నా అయితే నడుస్తుంది. అక్కడికైతే వచ్చినాం, మేము పార్టిసిపేట్ అయితే చేస్తున్నాము. ఇందిరా పార్క్ దగ్గర దయచేసి ఇక్కడ ఉన్న డ్రైవర్ సోదరులు మొత్తం ఇక్కడ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సమరము చేయరా పంతము భూనరా, సమరము చేయరా పంతము భూనరా, ఏ మనిషైనా నిన్ను చిన్న చూపు చూసరు. జై డ్రైవరన్న, జై జై డ్రైవరన్న. పంచబలం చూపించాలి ఇక్కడికి వచ్చి. దయచేసి ప్లీజ్, మనము ఒక ధర్నా చేయడానికి వచ్చినప్పుడు మనం చుట్టుపక్కల కూర్చొని నీడ ఉన్నది ఎండకూడదని అనుకుంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తప్పబడ్డది అనేది వెళ్తుంది. కాబట్టి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చెట్ల కింద కాదు, ఈ చెట్ల కింద రండి. చెట్టు సరిపోతే నేను తెప్పిస్తాను దానికి. ఎవరు కూడా కార్లలో కూర్చున్న వాళ్ళు, ఆటోలలో కూర్చున్న ప్రతి ఒక్కరి ఇక్కడికి రావాలి ప్లీజ్. అన్న టెంటన్ కౌన్లు ఎవరైనా సరే మీడియా మిత్రులు దయచేసి ముందుకు రావాలన్నా. టెంటన్ కౌన్ల మీడియా మిత్రులు, డ్రైవర్ అన్నలు ఇక్కడ కూర్చున్న కవర్ చేయాలన్నా ప్లీజ్. ఎన్నికలు ఉన్నది కాదన్నా ప్లీజ్. దయచేసి మీడియా మిత్రులు కూడా సహకరించగలని కోరుతున్నా. దండం పెడతామన్నా. అన్న మీ ఇంటర్వ్యూలు ఇచ్చుకో. ఓలా, ఊబర్ అనే రెండు సంస్థలు, యాప్ బేస్ సంస్థలు అనేటివి మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట అడుగు పెట్టడం జరిగింది. దాని తర్వాత నేను మొట్టమొదట బండి తీసుకుంది 2015 ఆగస్ట్ 28 రోజు బండి తీసుకున్న రోజు. 29th రోజు నా ఫ్రెండ్ అయినటువంటి ఒక అబ్బాయి ద్వారా నేను పోయి అక్కడ వెహికల్ అటాచ్మెంట్ చేసినప్పుడు, నేను వెహికల్ అటాచ్మెంట్ చేసినందుకు ఆయనకు 1500 2000 రూపాయలు బోనస్ ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు ఆ బోనస్ అంటే చెప్పాలన్నా, ఆకర్షణ శక్తి. ఆకర్షణ శక్తి అంటే ఒక కొత్త వెహికల్ అనేది ఈరోజు మార్కెట్లోకి వచ్చింది. మార్కెట్లోకి వచ్చినప్పుడు ఈయన ద్వారా ఇంకా ఒక వెహికల్ వస్తుంది, నేను వాళ్ళకు ఇన్సెంటివ్ రూపంలో వేరే బండ్లు అటాచ్ చేస్తారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఓలా, ఊబర్ సంస్థలు నేను నెలకు 80,000 90,000 1,00,000 రూపాయలు సంపాదిస్తారు మీరు అనే ఒక ఉద్దేశంతో మనని బాగా ఆకర్షణ శక్తి చేయడంతో మనం ఏం చేసినామంటే అమ్మను అయ్యను కాళ్ళు చేతులు మొక్కినాం. కొద్దిమంది ఏం చేసినంటే చాలామంది తెలియక భార్య మెడలో ఉన్న పుస్తలు కూడా తీసి లాస్ట్కి మార్వాడి షాపులలో గిరువు పెట్టి, లేదంటే మిగతా షాపులలో గిరువు పెట్టి బండ్లు కొనడం జరిగింది. ఆ రోజులలో 2015 సంవత్సరంలో ఒక ప్రైవేట్ సంస్థ అనేది, ఒక ప్రైవేట్ ఫైనాన్స్ అనేది ఒక బండి తీసుకుంటున్నామంటే 60% ఇస్తాము, 70% ఫైనాన్స్ ఇస్తామని చెప్పి ఆ రోజు పిలిచిండు. ఇక మనకు తెలిసిన విషయం ఏంటంటే, మనం పొద్దున్న లేసే ఒక బుకింగ్ వచ్చిందంటే మన పక్కన సాఫ్ట్వేర్ అన్నలు కూర్చుంటారు, మేధావులు. మళ్ళా ఆ మేధావులు కూర్చున్నప్పుడు, సాఫ్ట్వేర్ కంపెనీ మేధావులు కూర్చున్నప్పుడు మనకు ఎట్లా ఉంటుందంటే, మనకు 10 రూపాయలు వస్తే మనం 14 రూపాయలు చెప్తాం. అన్న మీరు నెలకు ఎంత సంపాదిస్తున్నారు? అన్న నేను నెలకు 70,000 సంపాదిస్తున్నా, 80,000 సంపాదిస్తున్నా అని చెప్పి మనం చెప్పడం తప్పుతోని సాఫ్ట్వేర్ కంపెనీలో చేసే ఉద్యోగులు, కొంతమంది నాయకులు అంటే చిన్న చిన్న గల్లీ నాయకులు, వాళ్ళు ఏం చేసిందంటే, మా బస్తీలో నాకు సంబంధించినటువంటి ఒక డ్రైవర్ ఉన్నాడు, అయ్యో నేను ఒక బండి తీసి ఆ డ్రైవర్కి ఇచ్చేస్తే నాకు 60,000 మిగులుతాయన్న ఆశతోని ఒకరెనుక ఒకరు కొన్ని లక్షల బండ్లు మన తెలంగాణలోకి అడుగు పెట్టడం జరిగింది. అలా 2015, 16, 17 ఎండింగ్ వరకు గడిచిపోయింది. అలా ఒక్క బుకింగ్, 2 బుకింగ్లు, 3 బుకింగ్లు కొట్టినప్పుడు మినిమం ఇన్సెంటివ్ అనేది, ఆ రోజు 2,000, 3,000, 4,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చింది. ఆ రోజు మన డ్రైవర్లు అన్నలు ఎంతో ఖుషిగా, అయ్యో 4,000 వస్తున్నాయి, 3,000 వస్తున్నాయి,
మా అన్నకి ఇప్పిస్తా, నా బొమ్మడికి ఇప్పిస్తా, మా అమ్మ అల్లునికి ఇప్పిస్తా అని చెప్పేసి వేరే ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత 2017-18లో 2 నిమిషాలకు ఒక క్యాబ్, 2 నిమిషాలకు ఒక క్యాబ్, 2 నిమిషాలకు ఒక క్యాబ్, ఇట్లా ఈరోజు బైకులు ఏ విధంగా అయితే బుక్ చేస్తుంటే వస్తున్నాయో ఆ రోజు అదే విధంగా క్యాబులు రావడం జరిగింది. ఆ క్యాబులు ఈ రకంగా రావడంతో అత్యాశ అనేది మనుషులలో పెరిగి ఎన్నో క్యాబులు తీసుకోవడం వల్ల రాంగ ఫైనాన్షియల్ ఒత్తిడితో మనము వెహికల్స్ మిగతా ఉన్న కాళ్ళ పట్టగొలుసులు, చెవుల కమ్మలు, మిగతా అవన్నీ గిరబెట్టి ఫైనాన్స్కి కట్టిన తర్వాత కూడా లాస్ట్కు వాడు 2 నెలల ఫైనాన్స్ ఉన్నాయని కూడా బండ్లు గుంజుకపోవడం జరిగింది. అంటే ఇక్కడ తప్పు ఎవరిది అంటే మనది. ఎందుకు తప్పు మనది అంటే ఒక ప్రైవేటు యాప్ సంస్థలను మనము ఫస్ట్ స్వీకరించడం అనేది తప్పు మనది. ఈ తప్పు ఆ రోజు చేసినందువల్ల చాలా అనుభవిస్తున్నాము. అయితే నేను ఎవరి పేరు తీయదలుచుకోలేదు. ఇక్కడ కొంతమంది నాయకులు ఆ రోజు ఏం చేసిందంటే, మేమున్నాము మీ వెనుక, మీకు మేము ఉపాధి కల్పిస్తాము అని చెప్పిండు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక సర్కారేమో ప్రైవేటు సంస్థలకు వెహికల్ తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఇంకొక సర్కారేమో బిడ్డ నువ్వు బయట నిలవడు, నేను మాత్రం లోపల ఏసీ ఊబర్ ఓలా అవుతాను కూర్చుంటా, ఏం చేస్తున్నారు మీరు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. అంటే దీని ప్రతిఫలం అనేది ఎక్కడుంది తెలుసా? ప్రతిఫలం అనేది కంపెనీకి ఉంది, నాశనం అనేది డ్రైవర్లకు ఉంది. ఈ నాశనాన్ని కోరుకున్నది ఎవరు? మనము. అదేవిధంగా ఈరోజు ఈ నాశనాన్ని కోరుకున్న తర్వాత గత సంవత్సరము కరోనా వచ్చిన తర్వాత కొన్ని సంస్థలు గవర్నమెంట్ను ఉద్దేశించి వాళ్ళు ఆదేశాల మేరకు బడాబాబుల చేయితోని కొన్ని ఏజెన్సీస్ వచ్చినాయి. కొన్ని ఏజెన్సీలు వచ్చినాయి మన దగ్గర లీజింగ్ వెహికల్ ఇవ్వడానికి. బాంబే నుంచి ఎవరెస్ట్ కంపెనీ, మూవ్ కంపెనీ, మెగా కంపెనీ అనే కంపెనీలు కొన్ని మన సంస్థలకు మన మీద ఒత్తిడి తేవడానికి ఎన్నో కంపెనీలు వచ్చినాయి. ఆ రోజు ప్రైవేటు సంస్థల్లో కొన్ని కంపెనీలు రావడంతో, ఏజెన్సీలు రావడంతో ఎవరెస్ట్, మూవ్ కంపెనీ, నేను కూడా దానికి ఒక బాధ్యుడిని. ఏ రకంగా అంటే ఆ రోజున కరోనాలో కొన్ని లక్షలు లాస్ అయిపోయి నేను కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర రోజు లెక్కన బండి తీసుకున్నా. ఆ రోజు నాకు అర్థం కాలేదు. 40-60 అంటే ఎవరికైనా అర్థం తెలుసా అన్న? దీంట్లో చాలా మందికి 40-60 అంటే నేను నీకు బండి ఇస్తున్నా, నేను నీ దగ్గర 40% తీసుకుంటా. 60% అంటే 60%లో నువ్వు గ్యాస్ నింపుకుంటావా, పెట్రోల్ నింపుకుంటావా, ఇంటికి పైసలు తీసుకెళ్తావా, లేకుంటే నాకు కొట్టాల్సిన టిప్పులు కొడతావా అని చెప్పి దారుణంగా హింసించిండ్రు. దాంట్లో నేను కూడా ఒక బాధ్యుడిని. ఇదే మూవ్ కంపెనీలో గత 5 రోజులు ఏకదాటిగా ఒక డ్రైవర్కు యాక్సిడెంట్ అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఇది మావి నామమాత్రపు సంస్థలు అంటే ఖాళీ మేము ఎక్కడి నుంచో పెట్టుబడులు తెచ్చినాము, నల్లధనం ఈ నల్లబాచ్ ఏ విధంగా అయితే పెట్టుకున్నామో అదేవిధంగా మేము నల్లధనం తెచ్చినాము, ఆ నల్లధనం డబ్బులతో మేము బండ్లు దించుతున్నాము. బండ్లు దించిన తర్వాత ఒక్క వాగ్నర్ బండి వచ్చి ఆ రోజు 1200 కట్టినామన్నా. 1200 కట్టినాము ఆ రోజు ఒక్క వాగ్నర్ బండికి. ఒక ఎక్స్ప్రెసో బండికి 800 నుంచి 850 రూపాయలు కట్టినాము. ఒక వారంలో 80 నుంచి 85 ట్రిప్పులు కొడితే వారు ఇచ్చిన ఇన్సెంటివ్ 1600 రూపాయలు. వారు ఇచ్చిన ఎంత? 1600 రూపాయలు ఇన్సెంటివ్. ఆ 1600 రూపాయలకి నా ఇల్లు గడవాలి, నేను కట్టే దాంట్లో మైనస్ అవుతుంది అని చెప్పి రాత్రి పగలు భార్య పిల్లలను వదిలిపెట్టి రోడ్ల మీద వండుకున్న రోజులు ఉన్నాయి. ఒక సిఎన్జి పంపు నింపుకోవడానికి, ఒక సిఎన్జి 6 కిలోల గ్యాస్ నింపుకోవడానికి 6 గంటల నుంచి 8 గంటల లోపు లైన్లో పడుకున్నామన్నా ఒక్కొక్కసారి. ఇప్పటికి కూడా కొంతమంది డ్రైవర్లు సిఎన్జి బండ్లు ఉన్న అన్నలు ఎంతో మంది ఉంటారు.
ఒక రోజు మొత్తం సంపాదించాల్సింది దగ్గర 6 నుంచి 8 గంటలు సిఎన్జి బంకులలో టైం వేస్ట్ చేస్తున్నారు. కానీ నేను ఇక్కడ చెప్పేదంటే 2014-15 సంవత్సరంలో ఓలా ఊబర్ సంస్థ అనేది ఒకటే నినాదం ఇచ్చింది, ఒక వ్యక్తికి ఒకటే బండి ఉండాలి. కానీ ఈరోజు కొంతమంది బడాబాబుల ఒత్తిడి వల్ల ఒక సంస్థ అనేది 4000 నుంచి 5000 బండ్లు తెచ్చి డ్రైవర్ల ప్రాణాలు రక్తాలు అవుతుంది. అంటే ఈ తప్పేవాది మనది. ఒకడు అంటాడు నేను 15 ఏళ్లకు బండిస్తా అంటాడు, ఒకడు అంటాడు నేను 30 ఏళ్ళకు బండిస్తా అంటాడు. తెల్లారితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చే నెల 14,000 బండ్లు రిలీజ్ అవుతున్నాయి. బండ్లు రిలీజ్ చేద్దామా మనం కొట్లాడదామా? మనం కొట్లాడాలంటే డ్రైవర్లు ఇక్కడ ఉన్న యూనియన్ లీడర్లు అన్నలందరికీ 2 చేతులు పెట్టి నమస్కరిస్తున్నానా. మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆజ్ఞ ఉండాల్సిందే. ఒక యాప్ నడవాలంటే డ్రైవర్ ఆజ్ఞ ఉండాల్సిందే. డ్రైవర్ ఆజ్ఞ లేనిది ఏది కూడా నడవదన్న. ఒక రిక్షా దగ్గర నుంచి తీసుకుంటే ఒక ఎమర్జెన్సీ సర్వీస్ అయిన అంబులెన్స్ వరకు కూడా డ్రైవర్ అనేటోడు కంపల్సరీ కావాలి. లేకుంటే 4 చక్రాలు అనేది ముందరికి నడవాలన్న. అదేవిధంగా మనకు కావాల్సిన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి అనుకుంటే మాత్రం అందరూ ఒక చేతి మీదకి రావాలి. నేను ఆ యూనియన్, నేను ఈ యూనియన్. ఎంతోమంది యూనియన్ లీడర్లు చాలా కష్టపడ్డారు, ఎన్నో ధర్నాలు చేసిండ్రు. ఆ టైంలో కావాల్సినటువంటి అన్నీ ఇచ్చేసిండ్రన్న. అదేవిధంగా మనకు రేటు కార్డు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రేటు కార్డు గురించి కూడా ఈరోజు మనం 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు కూడా తిప్పు కొడుతున్నామంటే అంత దరిద్రమైన వ్యవస్థ మనకు కల్పించింది ఓలా ఊబర్ సంస్థలు మాత్రమే. కాబట్టి దయచేసి ఒకటే కోరుతున్నానా, ఈరోజు 100 మందితోని స్టార్ట్ అయింది, రేపు 1000 మంది కావాలి, 1000 మందితోని లక్షల మంది. మన తెలంగాణ స్టేట్లో 1,46,000 బండ్లు ఉన్నాయి. రోజుకు 30,000 బండ్లు పక్కకు పెట్టినా కూడా 1,10,000 బండ్లు ఖాళీ రోడ్ల మీదే తిరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయము మన 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 డ్రైవర్లదే. కాబట్టి దయచేసి అందరికీ 2 చేతులు పెట్టి మొక్కుతున్నానా, ఏ సందర్భం వచ్చినా, ఏ అడుగు ముందలేయాలన్నా ప్రతి ఒక్క డ్రైవర్ అన్న నిర్ణయం తీసుకొని మీరు లీడర్లంతా అడుగు ముందలకేయాలని చెప్పి నేను కోరుతున్నానా. జై డ్రైవర్ అన్న. మెయింటెనెన్స్ జరుగుతుంది, ఆటోమొబైల్ రంగంలో అభివృద్ధి జరుగుతుంది. వీటి వల్ల మాకు జిఎస్ వస్తుంది అనుకున్నారు తప్ప మరి ఇవాళ ఈ డ్రైవర్లు ఎంత కష్టం పడుతున్నారో, మాకేం రక్షణ కల్పించిందో ఆనాటి ప్రభుత్వం కూడా ఆ రోజు గమనించలేదు. ఆ రోజు కూడా వినియోగించుకున్నాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మేనిఫెస్టోలో పెట్టింది, మేము డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, కొత్తగా సొంతంగా యాప్ తీసుకొని వస్తామని చెప్పేసి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఓట్లు సంపాదించుకోవడానికి గట్టెక్కిన తర్వాత ఈ రోజు మాట వచ్చింది, వచ్చి కూడా మీటింగ్ పెట్టేసిండు, మేమే సొంతంగా యాప్ తీసుకొని వస్తామని. ఏమైంది కూడా ఏమైంది? యాప్ ఏమైంది? కార్పొరేట్ కంపెనీలు ఏ ధరలు ఇస్తున్నాయి మీరు చూస్తున్నారా? 3 రూపాయలు పేరు, 110 రూపాయలు పేరు. ఏ డీజిల్ పోయాలన్నా, మా రక్తం పోయాలన్నా, మీరు ఏదైనా నడపాలి. ఈ వేదిక ద్వారా ఒకటి ఏం చెప్తున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, అధికారులకు, మీరు నిద్రపోతున్నారు, ఈ కార్మికుల కష్టాలను పట్టించుకోవడం లేదు. మా నియామకాలు పక్కన వచ్చేసి ఇతర రాష్ట్రాల వాహనాలు ఇక్కడ రోడ్ల మీద తిరుగుతుంటే మీరు ఎన్ఈఆర్ ఏం చేస్తున్నారు? వాటిని పత్రాలు ఉన్నాయా? బాగా ట్యాక్సీ కట్టిల్లాడు పట్టించుకునే నాగం లేదు. మీకు చాలా ఆదాయం కావాలి. ఈ వేదిక ద్వారా మళ్ళీ చెప్తున్నా, మీరు కనుక సరైన పద్ధతిలో చర్యలు తెలంగాణలో, హైదరాబాద్ లో ఓలా ఆటో డ్రైవర్లకు న్యాయం చేయకపోతే, వాళ్లకు సరైన ధరలు రాక ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, మీరు ధరల విషయంలో నిర్ణయం తీసుకోకపోతే స్థానిక ఎలక్షన్స్ ముందున్నాయి, ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాము. మా డ్రైవర్లందరం కూడా ఒక్కటవుతాము. దాంతో పాటు
జరగబోయే భవిష్యత్ కార్యాచరణలో ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఇవాళ ఇతర రాష్ట్ర వాహనాలు ఇక్కడ జరుగుతున్నాయి. మరి ఇద్దరి మధ్యన భావోద్వేగాన్ని కొట్టుకునే పరిస్థితి వస్తుంది. దీనికి మీరే బాధ్యులు, ఎటువంటి సంఘటన జరిగినా మీరే బాధ్యులు అని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈ సభను డిస్టర్బ్ చేసి మరి ఇది గవర్నమెంట్ దృష్టికి మన మధ్యలోనే ఒక ఐక్యత లేదు అనే ఒక విధానాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల నష్టపోయేది డ్రైవర్లే, నాయకుడు వాడు ఎవరు నష్టపోరు, గుర్తుపెట్టుకోండి. దయచేసి ఈరోజు మనము ఇక్కడ పెట్టుకున్నట్టు ఈ సభకు ఎవరు కూడా నాయకులుగా రాలేదు. వారి వారి అనుగుణం వారి వారి సభ్యులు అందరూ ఒక డ్రైవర్ మిత్రులుగా మాత్రమే వచ్చిర్రు. మీరు ఫస్ట్ ముందుగా మిమ్మల్ని మాట్లాడమని మీకు అవకాశం ఇస్తే మీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడానికి ముందుకు రాకుండా ఈ రోజు పెట్టుకున్నటువంటి ఈ సభకు సంబంధించిన విషయాన్ని కాకుండా పక్క విషయాలు మాట్లాడుకుంటూ పక్క వారి విషయాలు మాట్లాడుకుంటూ సభను తప్పుదో పట్టించారు. కానీ డ్రైవర్ల కోసం, డ్రైవర్లు ఈరోజు పడుతున్న బాధల కోసం ఎవరైతే మరి ఈరోజు మనకు రేటు రావట్లేదు అనే విషయం మీద మాత్రమే ఇక్కడ ఒక సభ చెప్పుకోవడానికి మనము పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కానీ ఈ పర్మిషన్ ను మీరు దుర్వినియోగం చేసుకుంటే మరి రాబోయే రోజుల్లో మనం ముందుకు ఎట్లా వెళ్తాం, మనం దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి కక్షలు కారుణ్యాలు ఏమైనా ఉంటే అవి మీరు సపరేట్ గా మీ ఇండ్ల దగ్గర మీకు నెంబర్లు ఉంటే మాట్లాడుకోండి. కానీ ఇక్కడికి కొత్తగా వచ్చిన డ్రైవర్లను, కొత్తగా వచ్చినటువంటి ఎవరైతే నాయకులు ఎవరైతే ఈ రోజు ఈ సమావేశానికి సంబంధించి 5-6 మంది కష్టపడి పర్మిషన్లు తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళ ప్రయాసాన్ని వృధా చేయొద్దని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తూ, మనం ఏదైతే హక్కులు సాధించాలనుకుంటే విధానం ఇది కాదు. ఇట్లా కొట్లాడుకుంటే ఈరోజు మనము ఏ హక్కును కూడా సాధించుకోలేము. కాబట్టి దయచేసి ఎవరైనా సరే మన మనస్పర్ధలు ఉంటే పక్కకు పెట్టండి. మనం చేయాల్సిన కార్యాచరణ ప్రకటించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్ మిత్రులకు చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే డ్రైవర్ మిత్రులు మాట్లాడాలనుకుంటే వారి యొక్క బండి నడుపుతున్నారు కాబట్టి వారి యొక్క అనుభవాలను, వారు కష్టపడుతున్న విధానాలను ఏవైతే ఉన్నదో ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అయితే నో ఎండింగ్ వీడియో. మనకు స్ట్రైక్ అయితే జరుగుతుంది కాబట్టి అక్కడికైతే రావడం జరిగింది. ఇక ఇదే ఇప్పుడు ఇట్లా న్యాయం జరగలేదు అనుకో, ఇంకా భవిష్యత్తులో నమ్మకం కోల్పోతాం డ్రైవర్లం అందరము. ఇప్పుడైతే మ్యాక్సిమం అయితే చూడాలి, న్యాయం జరుగుతుందనే అనుకుందాం అందరము. ఓకే మళ్ళా.